కొందరు సూటిపోటి మాటలతో అవమానిస్తున్నారు, మరికొందరు మంచితనంతో ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ రెండు రకాల మధ్య నేతలతో కూడా నెగ్గుకు రావడం ఎలాగో అర్థం కావట్లేదు. అసలు తాను మంత్రిని ఎందుకయ్యానా అని ఓ నేత అంతర్మదనం చెందుతున్నట్టుగా తెలంగాణ పాలక పక్షంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా సమస్య, ఏంటి గాసిప్? మొదటిసారి ఎమ్మెల్యే అవ్వడం అంటేనే ఎంతో సంతోషకరమైన అంశం ఎవరికైనా. అలా ఎమ్మెల్యే అయిన మొదటిసారే మంత్రివర్గంలో చోటు దక్కితే ఇక చెప్పేదేముంది, ఆనందం డబుల్ అవ్వాలి. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రికి ఆ ఆనందం లేకుండా చేస్తున్నాయి పార్టీలోని గ్రూపు రాజకీయాలు. ధర్మపురి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అడ్లూరి లక్ష్మణ్. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగాను ఎంపికయ్యారు. కొద్ది రోజుల క్రితం అడ్లూరి లక్ష్మణ్ పేరు మార్మోగింది. కారణం ఆయన సహచర మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచరుడైన పొన్నం ప్రభాకర్ ఓ వేదికపై అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఇద్దరిని కూర్చోబెట్టి సముదాయించి పొన్నం చేత క్షమాపణలు చెప్పించింది. అక్కడితో ఇష్యూ క్లోజ్ కాలేదు. పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అడ్లూరిని వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పొలాస పౌలేశ్వర స్వామి ఆలయం, బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు కమిటీల్లోనూ పార్టీలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారిని పక్కన పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికి కాకుండా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన జిలానీలకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించారు. ఇది జీవన్ రెడ్డికి మంట తెప్పించింది. తనను గడియకింత హలాల్ చేయకుండా ఒకేసారి చంపుకు తినండి అంటూ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ అడ్లూరితోనే అన్నారట. తాను కాంగ్రెస్ పార్టీని వీడిపోతానంటే మీరే ఆపారంటూ అడ్లూరితో పాటు శ్రీధర్ బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారట జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి ఆధిపత్య పోరులో అడ్లూరి నలిగిపోతున్నారు. పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో ఇద్దరు నేతల మధ్య ఎలా సమన్వయం చేయాలో అర్థం కావడం లేదు. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్న వారు వారి పాపానికి వాళ్లే పోతారని అన్నారట అడ్లూరి. ఆ వ్యాఖ్యలు ఎవరి గురించి అన్నారు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాను మంత్రిని కావటం కొందరికి నచ్చక వారు ఇష్టారాజ్యంగా తనపై వ్యాఖ్యానాలు చేయటం, తనతో మంచిగా ఉండే వాళ్ళు నిష్ఠూరంగా వ్యాఖ్యానాలు చేయటంతో అస్మదీయులకు తస్మదీయులకు మధ్య అడకతెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు అడ్లూరి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల మధ్య విభజన రేఖ స్పష్టంగా వచ్చిందన్న ప్రచారము జరుగుతోంది. వేములవాడ ఆలయానికి శృంగేరి పీఠాధిపతి వచ్చారు. ఆ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే దానికి డుమ్మా కొట్టిన అడ్లూరి గోదావరి ఖనిలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. అడ్లూరిని ముందుంచి మంత్రి శ్రీధర్ బాబే రాజకీయం చేస్తున్నారని జిల్లాలో ఒక వర్గం నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం కన్నా అది తెస్తోన్న తలనొప్పులే చికాకు పెడుతున్నాయని అడ్లూరి మనస్తాపం చెందుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అడ్లూరి నరసింహ శతకంలోని అడవి పక్షులకు ఆహారమివ్వడిచ్చే, మృగజాతికి మేతనెవరు పెట్టే, జీవకోటిని పోషింప నీవే గాని వేరెవ్వరూ లేరయ్యా వేదికి చూడా అంటూ ధర్మపురి నర్సన్నను ఆ శేషప్ప శతకంతో స్తుతిస్తున్నారట. మరి పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో?